అందరికీ నమస్కారం. అమావాస్య యొక్క ప్రత్యేకతలు, ఆ రోజున ఏం చేసుకోవాలి, ఎలా పూజ చేసుకోవాలి అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అమావాస్యలో మనం పూర్వీకులకు పూజ చేసుకుంటాం, కర్తవ్యాలని నిర్వహించుకుంటాం. ఎప్పుడూ మనం పెద్దలు ఒక విషయం చెప్తూ ఉంటారు. మనం పెద్దవాళ్ళని ఎంత గౌరవ భావంతో చూసుకుంటామో, ప్రవర్తిస్తామో అంత మన జీవితంలో పెరుగుదల ఉంటుంది అంటారు. అందుకే అప్పుడు మన పెద్దవాళ్ళకి అంటే తల్లిదండ్రులకి వాళ్ళు చనిపోయిన తర్వాత తర్పణం చేయడం మాత్రం కాదు. వాళ్ళు ప్రాణంతో ఉన్నప్పుడే వాళ్ళకి మన అంతు చేయవలసిన కర్తవ్యాన్ని నిర్వహించాలి. వాళ్ళ మీద మీకు ఇష్టం ఉందో లేదో అవి అనవసరం. మీ అంతు కర్తవ్యాన్ని మీరు పాటించాలి. అలాగే పెద్దవాళ్ళు చనిపోయారు అన్నట్టయితే ప్రతి నెల వచ్చే అమావాస్య రోజు మనం మన కర్తవ్యాన్ని చేసుకోవాలి. కొందరు అది చేయలేకపోతే విశేషమైన అమావాస్య కొన్ని వస్తాయి, అప్పుడు చేసుకోవచ్చు. అందులో ఒకటి ఈ ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య. ఈ అమావాస్యలో పూజ ఎందుకు చేసుకోవాలి అంటే అందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, పెద్దవారి ఆశీస్సులు ఉంటే దేవుడి అనుగ్రహం సులభంగా లభిస్తుంది. ఇంకొకటి, మనం కృతజ్ఞత భావంతో ఉంటే మనం చేసే విషయాల్లో చాలా మంచిగా జరుగుతుంది. మనం మూలాన్ని మర్చిపోకూడదు. అంటే మనం దాటి వచ్చిన మార్గాన్ని, ఆ మార్గాన్ని చూపించిన పెద్దల్ని మర్చిపోకూడదు. ఈసారి అమావాస్య ఆగస్టు 4వ తేదీ వస్తుంది. ఈ అమావాస్య ఏ సమయంలో వస్తుంది అని తెలుసుకుందాం. అంటే ఆగస్ట్ నెల 3వ తేదీ సాయంత్రం 4:55 మొదలవుతుంది. మళ్ళీ 4వ తేదీ సాయంత్రం 5:32 పూర్తవుతుంది. దర్పణం చేయడం పొద్దున్నే 6 గంటల నుంచి 12 గంటల వరకు చేసుకోవచ్చు. అలాగే దీంతో పాటు అమావాస్యలో అమ్మవారిని పూజ చేసుకోవాలి. కర్మ తొలగిపోవడానికి ఈ అమావాస్య బాగా ఉపయోగపడుతుంది. ఉదయ సూర్యోదయానికన్నా ముందు లేచి ఆ తర్వాత నిత్య పూజ చేసుకొని అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. అంటే మీకు ఇష్టమైన ఇష్టదేవతని పూజ చేసుకోండి. అమ్మవారిని కానీ, లక్ష్మీదేవిని కానీ, సరస్వతీదేవిని కానీ, వరాహిదేవి కానీ అలా పూజ చేసుకోవచ్చు. అలాగే ఈ అమావాస్య రోజు గోసేవ చేయడం ప్రాధాన్యమైనది. ఇలా పూజించుకొని అమ్మవారి అనుగ్రహాన్ని అందరూ పొందాలి అని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, మరి అందరికీ షేర్ చేసుకోండి. ఇలాంటి మరింత వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేసుకోండి.